డెలివరీ బాయ్స్ వారంతా ఎండనక వాననక రాత్రనక పగలనక పొట్టకూటి కోసం కాలంతో పరుగులు పెడుతుంటారు. లక్షల మంది ఆకలి తీరుస్తుంటారు. రోజువారీ అవసరాలకు అక్కర్కొస్తుంటారు. డోర్ డెలివరీ కంఫర్ట్ కావాలంటే వీళ్లే కీలకం. మరి అలాంటి వారికి మన దేశంలో సేఫ్టీ లేదా? ఏ కస్టమర్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదు. ఎవరు ఎలాంటి నింద మోపుతారో అర్థం కాదు. మరోవైపు టార్గెట్ రీచ్ కావాలంటూ కంపెనీల నుంచి ఒత్తిళ్లు. ఇలా రోజంతా క్షణక్షణం భయం గుప్పిట్లోనే బతుకును వెళ్లదీస్తున్నారు. అలాంటి డెలివరీ బాయ్స్ సేఫ్టీకి మన దేశంలో చట్టాలు లేవా? ఉంటే అవి ఎలా పనిచేస్తాయి? ఒకటి చెప్పుకోవాలి, ఈ రోజున ఈ విషయం ఎంత హైలైట్ అయిందంటే మాత్రం అది టీవీ9 వల్ల అండి. అది మా రైడర్లోనే డిస్కషన్ జరిగేవి ఏంటా అనేసి. వెంటనే యాప్ ఓపెన్ చేస్తే మాకు టీవీ9 ద్వారా మాకు చాలా న్యూస్లు తెలిసాయి. దానివల్ల కొంచెం ధైర్యం కూడా వచ్చింది. విశాఖలో ఆక్సిజన్ టవర్స్ లో డెలివరీ బాయ్ పై జరిగిన దాడి ఘటనలో తమకు టీవీ9 అండగా నిలిచిందని, టీవీ9 ప్రసారం చేసిన కథనాల వల్లే తమకు ధైర్యం రావడమే కాదు, నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చేసిందని టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు డెలివరీ బాయ్స్. టీవీ9 వాళ్ళు ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ బాగా గుర్తించి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు బాగా నమస్కారాలు. మా అందరి తరపున, మా డెలివరీ బాయ్లు అందరి తరపున నమస్కారాలు. ఒకటి చెప్పుకోవాలి, ఈ రోజున ఈ విషయం ఎంత హైలైట్ అయిందంటే మాత్రం అది టీవీ9 వల్ల అండి. అది విశాఖలో ఓ డెలివరీ బాయ్ పై దాడి ఘటన బయటకు రాగానే టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ప్రతిరోజు అపార్ట్మెంట్లకు వెళ్తూ వేలాది పార్సల్స్ డెలివరీ చేస్తున్న తమపైనే దాడులా అంటూ ప్రశ్నిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫాముల్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కు కొన్ని హక్కులు ఉన్నాయి. పని స్వేచ్ఛ, డెలివరీకి చెల్లింపు, భద్రతా సౌకర్యాలు వీరి ప్రాథమిక హక్కులు. కానీ చట్టపరంగా వీళ్లకు పూర్తి రక్షణ లేదు. భారత్లో గిగ్ వర్కర్స్ కు ప్రత్యేక చట్టం లేకపోవడంతో సాధారణ క్రిమినల్ చట్టాలే అమల్లో ఉంటున్నాయి. తాము రోజూ రిస్క్ తీసుకుంటామని, రక్షణ కావాలని అడిగితే కంపెనీలు సీరియస్ గా తీసుకోవడం లేదని, ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలంటున్నారు డెలివరీ బాయ్స్. అస్తమాను మాకు ఇప్పుడు మా రైడర్లోనే డిస్కషన్ జరిగేవి ఏంటా అనేసి. వెంటనే యాప్ ఓపెన్ చేస్తే మాకు టీవీ9 ద్వారా మాకు చాలా న్యూస్లు తెలిసాయి. దానివల్ల కొంచెం ధైర్యం కూడా వచ్చింది. స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫాముల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ కు ఎలాంటి హక్కులుంటాయో చూస్తే, ఫస్ట్ వర్క్ ఫ్రీడమ్ ఉండాలి. ఆర్డర్ తీసుకోవడం, స్కిప్ చేయడం వాళ్ళిష్టం. సెకండ్, పనికి ఫలితం. మూడోది సేఫ్టీ. హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్ లాంటివి ఇవ్వాల్సిందే. కానీ కొన్ని కంపెనీలు అవి కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక నాలుగోది ఇన్సూరెన్స్. కొన్ని కంపెనీలు యాక్సిడెంట్ కవరేజ్ ఇస్తాయి. లక్షల్లో క్లెయిమ్ ఆప్షన్ ఉంది. కానీ అరుదుగా అమలవుతోంది. వీళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్ కాదు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ మాత్రమే. కాబట్టి పీఎఫ్, సెలవులు, బెనిఫిట్స్ లాంటివి ఉండవు. కాకపోతే మమ్మల్ని మనుషుల్లా గుర్తించి మా డెలివరీ బాయ్స్ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు చేసి అన్ని విధాలు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మా జొమాటో యాజమాన్యాన్ని, స్విగ్గీ యాజమాన్యాన్ని, మొత్తం అందరూ ఆన్లైన్ యాజమాన్యాలని సవినంగా కోరుకుంటున్నాం. భారత్లో డెలివరీ బాయ్స్ కు డెడికేటెడ్ లా లేదు. వీళ్లను కాంట్రాక్టర్స్ గా ట్రీట్ చేస్తారు. కాబట్టి లేబర్ లాస్, ఫ్యాక్టరీ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఇవేవి అప్లై కావు. కానీ దాడి జరిగితే బిఎన్ఎస్ యాక్ట్ అమలవుతుంది. వాలంటరీ హర్ట్, 324, వెపన్తో గాయపరచడం, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ లాంటి అప్లై చేయవచ్చు. యాక్సిడెంట్ అయితే మోటార్ వెహికల్ యాక్ట్ కింద క్లెయిమ్ ఛాన్స్ ఉంది. కానీ రోజు ట్రాఫిక్, వాతావరణం, కస్టమర్ గొడవలు ఇవన్నీ కవర్ చేసే యాక్ట్ 0. 2020లో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ బిల్లో గిగ్ వర్కర్స్ కు హెల్త్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ హామీ ఇచ్చారు. కానీ 2025 వచ్చినా అమలు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం దేశంలో గిగ్ ఎకానమీ రాకెట్లా దూసుకొస్తోంది. కానీ ఈ డెలివరీ బాయ్స్ సమస్యలు మాత్రం మూలన పడిపోతున్నాయి. రోజు లక్షల మంది డోర్ స్టెప్ కంఫర్ట్ కోసం వీళ్లపై డిపెండ్ అవుతారు. కానీ వీళ్ల రిస్క్ ఎవరు కవర్ చేస్తారు? ఒక్క డెలివరీ బాయ్ రోజుకు 20 నుంచి 30 ఆర్డర్స్ చేస్తాడు. వారానికి 8,000 నుంచి 15,000 సంపాదిస్తాడు. కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. అందుకే తమకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు డెలివరీ బాయ్స్.